అంబర్పేట డివిజన్లో 30 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్ పనుల్ని ప్రారంభించిన అంబర్పేట ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా బస్తీలో పర్యటించే సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయ్ కుమార్ మాట్లాడారు. అంబర్పేట డివిజన్లో దాదాపు అన్ని అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. డివిజన్లో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందని, ఆ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని, దోమల బెడదతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు ప్రతిరోజు ఫాగింగ్ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముద్రాజ్, మల్లికార్జున యాదవ్, లింగారావు, రామారావు, సతీష్, జఫర్, అజార్, షానూర్, జమీల్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది అవుతుంది. నైట్ పూట వస్తున్నప్పుడు అది తీసుకోకుండా కింద పడిపోతుంది. ఎక్కువ అయిపోయింది, రోడ్డు కంటే ఎక్కువ అయిపోయింది. అదే ప్రాబ్లం. రోడ్డు ఒకటి కూడా బాగాలేదు. రోడ్డు చూపిస్తున్నాము. అయితే డ్రైనేజ్ ఉంది కూడా మాట్లాడుతున్నాం. ఏదో ఒక విధంగా డ్రైనేజ్ అది ఓటు ఓటు చూస్తున్నారండి. బాబు तुम्हारा आदमी कहाँ है? ఇప్పుడు ఇది వెరిఫై చేయి వచ్చిందని ఈ లైట్ వచ్చింది. ఓకే సార్, పడుతుంది. ఇది వస్తుందంట. అది రావడం స్ట్రీట్ లైట్లు కూడా ఒకటి లైట్ వస్తుంది. మన్సూర్ లైట్ ఇప్పుడు ఎట్లా రోడ్ సరుకుంటే ఎక్కిపోతారా ఇట్లా ఉద్యోగం వస్తుంది. ప్రతి ఒక్కరి నేను ఇంత డెన్సిటీ పాపులేషన్ ఉండదంటే కూడా ఆ పోరాళ్ళు అట్లా చేయడం నెంబర్ అందరికి నెంబర్లు ఇమీడియట్గా వీళ్ళు కాల్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తారు కానీ అందరూ ఏంటంటే చెప్తారు. మనల్ని పట్టుకున్న వాళ్ళు అంటే సార్ మా వాడే సార్, మా అబ్బాయి సార్, వీళ్ళే మొదలు పెట్టారు. థ్యాంక్స్ కూడా స్ట్రీట్ లైట్లు అయితే కొంచెం తొందరగా చెప్పాను. చూడే ఎక్కడ చూడే తీసుకోండి. మీరు ఫోన్ ఉందా లేదా? ఓకే, అక్కడ చూడాలి. అమ్మా నువ్వు వీడియో నిలబడు. అమ్మా ఓకే ఓకే మొత్తం ఒక్క నిమిషం. లెఫ్ట్ సైడ్ చూడ అందరూ ఎక్కువ బాడీ సెట్లు, పెద్ద పెద్ద బాడీ. అది చూడు, ఇది చూడం. సరే, అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కాళేరన్న. ఇవాళ మా పటేల్ నగర్లో ఇవాళ రోడ్ ఇనాగ్రేషన్ జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ గారు వచ్చారు. ఇవాళ ఎన్నో సమస్యలు ముంగడికి వచ్చాయి ప్రజలకేని. ఎందుకంటే ప్రతి గల్లీలో డ్రైనేజ్ సమస్య. ఇక్కడ రోడ్ ఇనాగ్రేషన్ జరిగింది. అయితే ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు ఉండేది. ఈ గతంలో కొన్ని డ్రైనేజ్ మనం చేశాము. ఈ ప్రభుత్వం వచ్చినాక
డ్రైనేజ్ సమస్యలు రోడ్డు అన్నీ ఆగిపోయినాయి. ఒక 2 ఇయర్స్ నుంచి కూడా ఏ వర్క్ కూడా జరగలేదు సరిగ్గా. మేము గట్టిగా మన కౌన్సిల్లో అన్న అసెంబ్లీలో గొడవ చేసేవాటికి పాత శాంక్షన్స్ ఇప్పుడు కొద్దిగా స్టార్ట్ అయినాయి. ఆ శాంక్షన్ ప్రకారమే ఇవాళ రోడ్లు ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఇప్పుడు దానికి కూడా డ్రైనేజ్ కూడా పెట్టాము. ఆ డ్రైనేజ్ సమస్య కూడా తొందరగా తీరిపోతుందని అనుకుంటున్నాము. అయితే సమస్యలు లైట్లు, ముఖ్యంగా ఇక్కడ ఫాగింగ్ జరగడం లేదు. ఈ సమస్య చాలా ఉన్నది, లైట్లది, ఫాగింగ్ది. ఎందుకంటే దోమలు బాగా అయిపోయాయి. దీన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మేము జోనల్ కమిషనర్ కూడా మొన్ననే మాట్లాడాము. ఇక్కడ ఉన్న వ్యక్తికి స్ట్రోక్, హార్ట్ అటాక్ వచ్చింది. తను స్టంట్ వేసుకున్నాడు పాపం. తను ఒక 15 kgs వెయిట్ మొయ్యలేడు. అయితే దాని గురించి కూడా మేము చెప్పడం జరిగింది. తను కూడా స్పందించి నిన్న ఒక మోటార్ పంపించాడు. వేరే తను కూడా అరేంజ్ చేస్తామని చెప్పారు జోనల్ కమిషనర్ గారు కూడా. అలాగే లైట్స్ కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు. అక్కడ కూడా ఏఈలు ఎవరు లేరు. దీనివల్ల కూడా సమస్య బాగా అవుతున్నది. కాబట్టి ప్రభుత్వం కానీ మున్సిపల్ అధికారులు కానీ త్వరలో స్పందించి దీన్ని కూడా మాకు తొందరలో ఒక ఏఈని ఏర్పాటు చేయాలని లైట్స్ కోసము చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వీధులలో చాలామంది కూడా కొద్దిగా పిల్లలు అడ్డలు జమాయించి కూర్చుంటారని స్థానికులు చెప్పడం జరిగింది. దానికి కూడా ఎమ్మెల్యే గారు, ఎస్ఐ గారిని పిలిపించి వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు కూడా ఇక్కడ పికెటింగ్ ఏర్పడతాం చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు కూడా ఎవరు కూడా ఇక్కడ కూర్చోవద్దు. ఎందుకంటే బస్సులలో కూర్చొని చాలా ఇష్యూలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అరెస్ట్ చేసినా కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు ముందుగానే హెచ్చరిస్తున్నాము. ఎవరు కూడా అడ్డలు జమాయించి కూర్చోకండి. ముఖ్యంగా ఆటోలలో కూర్చుంటున్నారని కంప్లైంట్ ఉన్నది. ఆటోలలో కూర్చోకుండా ఎవరింటి దగ్గర వాళ్ళు ఉండండి. ఎందుకంటే మళ్ళీ పోలీసు వాళ్ళు పట్టుకున్నాక దాని గురించి ఇష్యూ చేస్తే మేము కూడా స్పందించాము. క్లియర్గా చెప్తున్నాము. ఎందుకంటే ప్రతి బస్సులో ప్రతి గల్లీలో వివిధ సమస్య ఉన్నది. అలాగే కొన్ని ఏరియాలలో పింఛన్ గురించి కూడా అడుగుతున్నారు. మేము ఎంఆర్ఓ కూడా మొన్ననే మొరబెట్టుకున్నాము. పింఛన్ల గురించి, కళ్యాణ లక్ష్మి గురించి దీన్ని కూడా త్వరలో శాంక్షన్ చేయాలని. ఎందుకంటే పింఛన్లు అలాగే అయిపోయాయి. రేవంత్ రెడ్డి గారు మాకు 6,000 ఇస్తున్నాడు, మాకు 4,000 ఇస్తున్నాడు, ఇప్పటిదాకా మాకు పింఛన్లు ఇవ్వడం లేదు అని పాపం వితంతులు, వాళ్ళు ఏమంటారు, వికలాంగులు చాలామంది కూడా మొరపెట్టుకున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి వాళ్ళకు కూడా త్వరలో పింఛన్లు కానీ మంజూరు చేయాల్సిందిగా. అలాగే షాదీ ముబారక్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా చాలా కూడా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా చేస్తే బాగుంటుందని మేము ప్రభుత్వం కోరడం జరుగుతుంది. ఎన్ని మిషన్స్ ఉన్నాయి ఇక్కడ మీకు? ఫాగింగ్ మిషన్స్ లేవు. అసలు యాక్చువల్లీ ఇక్కడ ఫాగింగ్ మిషన్స్ లేవు. అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫాగింగ్ మిషన్స్ లేవు. ఇది మేము నేను స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు కూడా దీని గురించి నేను మొరబెట్టుకున్నాను. ప్రతి 2 డివిజన్లకు ఒక ఫాగింగ్ మిషన్ పెట్టండి, లేదా 3 డివిజన్లకు ఒక ఫాగింగ్ మిషన్ పెట్టండి. అంతకుముందు అంజమ్మ తరఫు నుంచి ఒకటి వచ్చేది, అది కూడా బంద్ అయింది. నిన్న వస్తే నేను ఒక మా వ్యక్తినిచ్చి, మా మనిషి నుంచి పంపిస్తే 6 o'clock నుంచి మొదలు పెడితే ఆకాష్ నగర్, ఓఎస్సీ నగర్, రఘునాథ్ నగర్ అక్కడి నుంచి మొదలు పెడితే రాత్రి 11 అయింది. ఎవరు కూడా వదలట్లేదు. అంటే సమస్య అంత తీవ్రంగా ఉంది. కాబట్టి ఇప్పుడు అసలు మాట్లాడితే కూడా నోట్లో పోయే పరిస్థితులు దోమలు. ఎందుకంటే పక్కనే మూసి ఉన్నది, కాబట్టి నాలాలు ఉన్నది నా ఏరియాలో. కాబట్టి దీని మీద అధికారులు స్పందించి త్వరలో ఫాగింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేయాలి. రెగ్యులర్గా పంపించాలి. దయచేసి నాకు 2 months నుంచి లేదు, రెగ్యులర్గా పంపించాలని నేను అధికారులను కోరడం జరుగుతుంది.